బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళంతా అటు కాంగ్రెస్లోనూ ఇటు బీజేపీలోనూ చేరుతున్నారు సార్. విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు వాళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు ఒకటే, వేరు కానే కాదు. ఎట్లాగైనా సరే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారిని మా ప్రభుత్వాన్ని కూలుస్తామని సీఎం అంటున్నారు కదా సార్, మరి ఎప్పుడు కూలుస్తున్నారు? మేము ఎప్పుడు అనలేదండి. అక్కడ ఉన్న కాంగ్రెస్ కల్చర్ చెప్పిండ్రు. మీ పార్టీ నాయకుడు కేసీఆర్ గారు గతంలో తిట్టారు. కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో సార్ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇతరుల పార్టీ ఎమ్మెల్యేని మీరు తీసుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్తున్నారు, ఇందులో తప్పేముంది సార్? ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము ఇట్లా తీసుకోలేదు. కేసీఆర్ గారి పని అయిపోయింది అని అందరూ అంటున్నారు సార్, కానీ పొలాల బాట పట్టిన కేసీఆర్ గారిని చూడడానికి వేల మంది జనాలు తరలి వస్తున్నారు. దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? కొంతమంది గిట్టని వాళ్ళు, కేసీఆర్ అంటే పడిన వాళ్ళు కొంతమంది ఏదో వెళ్తుంటారు. కేకే, కడియం, దానం ఇలా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కొక్కరు జంప్ అవుతున్నారు. లోక్సభ ఎన్నికల ముందు జంపింగ్ జపాంగిల్తో బీఆర్ఎస్ పార్టీకి గుబులు పుట్టిస్తున్నారు. అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ పార్టీల లక్ష్యం ఒకటే, బీఆర్ఎస్ని ఖతం చేయడం. ఈ విషయాలపై చర్చించేందుకు మన స్టూడియోలో మన్నే గోవర్ధన్ రెడ్డి మనతో ఉన్నారు. నమస్తే సార్. ఇలా జంపింగ్ జపాంగిల్తో బీఆర్ఎస్ పార్టీ డల్ అవుతుంది అంటున్నారు, దానికి మీరేమంటారు? బీఆర్ఎస్ పార్టీలో అవకాశం కొరకు వచ్చిన వాళ్ళు, దానం లాంటి వాళ్ళు, కేకే లాంటి వాళ్ళు, కడియం లాంటి వాళ్ళు చాలామంది వస్తుంటారు, పోతుంటారు. అంత మాత్రాన 2-3 పోయినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టం లేదు. పార్టీకి పెద్ద ఎత్తున 60 లక్షల మంది కార్యకర్తలు మెంబర్షిప్ ఉంది. అలాంటి పార్టీని ఎవరో 2-3 పోయినంత మాత్రాన వచ్చే నష్టం లేదు, పార్టీకి ఇబ్బంది కాలేదు. ఊరికే మీడియాలో వచ్చిన కథనాలు, లేకపోతే కొంతమంది కుహాన సంస్కరణ లేని వాళ్ళు కొంతమంది ఏదో పార్టీని ఇబ్బంది పెట్టాలని చెప్పి పార్టీ పని అయిపోయిందని చెప్పి చెప్తుంటారు. మన పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా 2-3 పోయినా కూడా మేము కాదు, ఇంకా 2-3 పోయినా కూడా మన పార్టీకి ఏం డోకా లేదు. పటిష్టమైన నాయకత్వం ఉంది, కేసీఆర్ గారి మీద గౌరవం ఉంది. కేసీఆర్ గారి నాయకత్వం మీద తెలంగాణ ప్రజలకు మంచి నమ్మకం, విశ్వాసం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీకి ఎలాంటి నష్టం జరగదు, ఎలాంటి డోకా లేదు. చెత్త మాత్రమే పోతుంది, కొత్త నాయకత్వాన్ని తయారు చేస్తామని మీ పార్టీ లీడర్ కేటీఆర్ గారు అన్నారు కదా. సో పోయింది చెత్త మాత్రమే అనుకుంటే ఇన్నాళ్ళు వాళ్ళని నెత్తికెక్కించుకున్న వాళ్ళు ఏమవుతారు సార్? ఇప్పుడు అవకాశం కొరకు వచ్చిన వాళ్ళు ఆ రోజు ఉద్యమంలో లేకపోయినా సరే, తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కొరకు, సంక్షేమం కొరకు మంచి జరుగుతుంది, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నమ్మకంతో మేము కూడా వస్తామని చెప్తే ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి ఈ కడియం లాంటి, కేకే లాంటి వారిని తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత వాళ్ళు ఈ 10 సంవత్సరాలు అన్ని రకాలుగా పదవిలో అనుభవించి, లేదైతే ఆర్థికంగా లాభపడి, లేకపోతే ఇంకా అన్ని విధాలుగా ఎంజాయ్ చేసి ఈరోజు పార్టీ ఒక్కసారి పదవి అధికారం నుంచి పోగానే ఇమ్మీడియట్లీ వేరే ఇంకెక్కడైతే పార్టీ అధికారం ఉందో ఆ పార్టీలో పోవడానికి ప్రయత్నం చేస్తారు, పోతురు కూడా కొంతమంది. దాన్ని మనం పెద్ద చెత్తలాగానే భావించాలి. కానీ ఆ రోజు వచ్చినప్పుడు మాత్రం శుద్ధపూసల్లాగా మంచిగా వచ్చేసి మేము ఖచ్చితంగా ఉద్యమం లేకపోయినా సరే మేము తెలంగాణ బాగు కొరకు పనిచేస్తామని చెప్పిన బంగారు తెలంగాణలో మేమందరం కూడా పనిచేస్తాం, మీకు తోడుగా ఉంటామని చెప్తే అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందరినీ విశ్వసించి అందరిని తీసుకుంటే తెలంగాణ రాష్ట్రం కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న ఎమ్మెల్యేలు ఉంటే బాగుంటుందని చెప్పి ఉద్దేశంతో తీసుకొని వాళ్ళకి పదవులు ఇవ్వడం జరిగింది. కానీ ఇట్లా వెన్నుపోటు పడుతుందని చెప్పేసి ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గమనించలేకపోయారు. కానీ చెత్త పోయినంత మాత్రాన ఏమీ నష్టం లేదు. ఇట్లాంటి చెత్తలు ఇంకా చాలామంది పోతుంటారు. నికార్సైన కార్యకర్తలు ఉన్నారు, నాలాంటి ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు, జెండా మోసిన వాళ్ళు చాలామంది నాయకత్వం ఉంది. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు, పిడికడ మందితో స్టార్ట్ అయినప్పుడు కొన్ని లక్షలాది మంది, కోట్లాది మందిని ఎమ్మడేసుకొని తిరిగి నాయకత్వాన్ని పటిష్టం చేసిన ఘనత కేసీఆర్ గారికి ఉంది. ఇప్పుడు 2-3 పోయినంత మాత్రం పార్టీకి నష్టం లేదు. ఇట్లాంటి వెదలు పోవడమే బెటర్. మేమనుకుంటున్నాంటే మేము ఇప్పుడు మాలంటే నిజమైన కార్యకర్తలు ఎంత సంతోషపడుతున్నాం అంటే, ఇట్లాంటి వాళ్ళు ఎప్పటికైనా పార్టీకి ముప్పే, మాకు అందరికీ ముప్పే అని చెప్పి భావిస్తున్నాం. ఇలాంటి పోవడమే బెటరు. నాయకత్వం చాలామంది ఉన్నారు, నాయకులు చాలామంది పుట్టుకొస్తారు. కేసీఆర్ గారు నాయకులు తయారు చేసే ఘనత కేసీఆర్ గారికి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది పోయినా కూడా కార్యకర్తల బలం ఉంది, పార్టీకి ఎలాంటి నష్టం లేదు ఇలాంటి వాళ్ళు పోయినంత మాత్రాన. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళంతా అటు కాంగ్రెస్లోనూ ఇటు బీజేపీలోనూ చేరుతున్నారు సార్. విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా స్థాపించిన తెలుగుదేశం పార్టీలో
ఆయన అంచెలంచెలుగా ఎదిగారు, శ్రీహరి కడియం గారు. ఇంకా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళారు, అక్కడ అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీకి అతను కూతురుతో సహా కండువా కప్పుకుంటున్నారు. దీనికి ఏమంటారు సార్? ఇప్పుడు ముఖ్యంగా ప్రధానంగా కేశవరావు గురించి ఒక నిమిషం మాట్లాడుకుందాం. కడియం శ్రీహరి కంటే ముందు కేశవరావు గారు దాదాపు 30-35 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పెద్ద స్థాయికి ఎదిగి సిడబ్ల్యూసీ మెంబర్ అయిపోయి ఇక్కడ తెలుగు 2 రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ చేసి అక్కడ ఏఐసీసీలో సిడబ్ల్యూసీ మెంబర్ అయ్యి 3-4 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ ఉండి కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని చెప్పేసి తెలుసుకొని ముందుగా ఊహించి, ఎందుకంటే తెలుగులోడు కదా, ముందుగా ఊహించుకొని బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి జాయిన్ అయ్యింది కావడం జరిగింది. అప్పుడు కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు కూడా ఆదరించి ఒక బీసీ నాయకుడు మంచి తెలుగు కలవాడు కదని చెప్పి ఆదరించి దగ్గర తీసుకొని మంచి పదవులు ఇవ్వడం జరిగింది. ఈ 10 సంవత్సరాలు దాదాపు 2 సార్లు రాజ్యసభ మెంబరు, అలా కూతురికి 2 సార్లు కార్పొరేటరు, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ కూడా ఇచ్చేసి గౌరవించడం జరిగింది. ఆయన కొడుక్కి చైర్మన్ కూడా ఇచ్చారు. ఇంతమందికి వాళ్ళ కుటుంబానికి మొత్తానికి ఎన్ని పదవులు ఇచ్చిన తర్వాత కూడా, పదవులు అనుభవించిన తర్వాత ఇక బీఆర్ఎస్ పార్టీ ఖతం అయిపోయిందని చెప్పేసి ఇక అధికారం లేదని చెప్పేసి చిన్నగా ఏదో కలబుల్లి కబుర్లు చెప్తూ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని మోసం చేసి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని వెండిపోటు పొడుస్తూ మళ్ళీ కాంగ్రెస్లో పోతుండు, కాంగ్రెస్లో జీవితం మొత్తం ఉంటా, కాంగ్రెస్లో చచ్చిపోతాని చెప్పేసి లంగా మాటలు మాట్లాడుతుండు. ఆయన వయసు దాదాపు 85 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి అన్ని పదవులు కాంగ్రెస్లో కానీ బీఆర్ఎస్ పార్టీలో కానీ వాళ్ళ కుటుంబాలు కానీ అన్ని విధాలుగా లావుపడేసి పదవులు పొందేసి ఈరోజు 85 సంవత్సరాల సత్యకాలంలోకి వచ్చేసి మళ్ళీ కాంగ్రెస్ చచ్చిపోతుందని చెప్పేసి కథలు చెప్తుంది కదా. దీన్ని మనం ఎలాంటి అర్థం చేసుకోవచ్చు? మనం ఒకసారి తెలంగాణ ప్రజలను కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ఓన్లీ పదవులు ఇంపార్టెంట్ ఆయనకు, అంతే తప్ప ఈ తెలంగాణ ప్రజలు కాదు. రేపొద్దున కాంగ్రెస్ కూడా మళ్ళీ నష్టపోయింది, కాంగ్రెస్ కూడా ఇబ్బంది అయిందంటే మళ్ళీ ఇంకో పార్టీని చూస్తాడు. ఈ వ్యక్తులు ఒక రాజకీయ బ్రోకర్లు, ఒక వ్యక్తిత్వం లేని మనుషులు. రెండవది దానం నాగేందర్ 2014 ఓడిపోయిన తర్వాత ఆయన రాజకీయ భవిష్యత్తు శూన్యమైపోయింది. ఆయన ఇక జీవితంలో గెలవడం రాజకీయ భవిష్యత్తు అయిపోయిందనే సందర్భంలో కాళ్ళేలు పట్టుకొని బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. 2018 జూన్ 20 ఉన్నాడు. వచ్చిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి గారు నిజంగా గౌరవించి, సార్ బీసీ నాయకుడు 4 సార్లు ఎమ్మెల్యే అయింది కదా, బాగానే మంచి పొజిషన్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి 2018 నన్ను కాదని చెప్పి, నేను అప్పుడు 2014 బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే పోటీ చేసిన తర్వాత 2018లో నన్ను కాదని చెప్పి దానం నాగేంద్రకు ఇచ్చిండు. దానం నాగేంద్రకు ఇచ్చిన తర్వాత పార్టీ అన్ని విధాలు ఆదుకొని గెలవడం జరిగింది. 2018 నుంచి 2023 వరకు ఎమ్మెల్యేగా ఉన్నాడు. మళ్ళీ 2023లో మళ్ళీ టికెట్ ఇచ్చేసి నన్ను కాదని కూడా మళ్ళీ టికెట్ ఇచ్చి పార్టీ అండదండలతోటి మళ్ళీ గెలవడం జరిగింది. ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆయన వ్యక్తిత్వంలో గెలవలేదు. పార్టీ బాగుంది కాబట్టి పార్టీ అన్ని రకాల పార్టీలో ఉంటేనే గెలుస్తామని చెప్పి నమ్మకంతో ఈ పార్టీలో రావడం జరిగింది. పార్టీ మీద నమ్మకంతో పార్టీకి వచ్చేసి పార్టీని బాగు చేద్దామని కాదు, లేకపోతే కార్యకర్తలు బాగు చేద్దామని కాదు, లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఉపయోగపడదామని కాదు. ఓన్లీ ఆయన పదవి ఆకాంక్షతోటి బీఆర్ఎస్ పార్టీ రావడం జరిగింది. ఇప్పుడు 2023 తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం జరిగింది. ఇమ్మీడియట్లీ ఒక్కరోజు కూడా వేస్ట్ చేయకుంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రయత్నం చేయడం జరిగింది. అప్పుడు ఆయన కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీకి వచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేసిన పార్టీ, బీసీలో ఉండలేరు ఉంటే భవిష్యత్తు ఉండదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని తిట్టుకుంటూ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీని అబాండాలు వేస్తూ ఏదో కేటీఆర్ ఆయనకు చెప్పినట్ట బీజేపీ బీఆర్ఎస్ ఒకటైంది, అందుకే నేను ఉండలేను, నేను లౌకిక పార్టీలో ఉండాలనుకుంటున్నా, మీ ఇట్లా మతతత్వ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉండాలని చెప్పేసి ఏదో కథలు చెప్పుకుంటూ లంగా మాటలు చెప్తూ దొంగ మాటలు చెప్తూ వెండిపోటు పొడవాలి, ఎట్లయినా సరే ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ మాటలు చెప్తూ పార్టీలో ఉన్న పెద్ద నాయకుల మీద బురద తల్లి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి వాళ్ళందరూ రాజకీయ బ్రోకర్లు. 1-2 సార్లు చెప్తున్నారు, వీళ్ళందరూ రాజకీయ బ్రోకర్లు. ఇంకొకటి ప్రత్యేకంగా చెప్తున్నారు ఏంటంటే ప్రాస్టిట్యూషన్ కంటే దారుణం. ప్రాస్టిట్యూషన్ సిగ్గుపడతారు వీళ్ళని చూసి. ఏదో సార్ వాళ్ళ అవసరాల కొరకు, కుటుంబ అవసరాల కొరకు, వాళ్ళ భవిష్యత్తు కొరకు, లేకపోతే కష్టకాలం నుంచి బయటకు పోవడానికి ఏదో కొంత తప్పు చేస్తుంటారు. కానీ వీళ్ళు అన్ని విధాలుగా పదవులు అనిపిస్తూ వేల కోట్ల రూపాయలు సంపాదించి మళ్ళా అధికార పార్టీ ఎక్కడ ఉంటే అక్కడ పోతుంటారు. వీళ్ళు ఎంత దిగజారిన మాట్లాడినా కూడా తప్పేం కాదు. ఇంకొక 2-3 కడియం శ్రీహరి గారు టీడీపీ పార్టీలో మంచి భవిష్యత్తు ఉండే, మంచి మంత్రి పదవి చేసిండు. తర్వాత లాస్ట్ మూమెంట్లో బీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అప్పటి ముఖ్యమంత్రి గారు అన్ని విధాల అంటే ఎంపీ టికెట్, వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. వరంగల్ ఎంపీ టికెట్ గెలిచిన తర్వాత రాజయ్య వల్ల కొన్ని ఇబ్బందులు అవుతుందని చెప్పేసి ఎంపీ టికెట్ రిజైన్ చేయించి ఇక్కడ ఎమ్మెల్సీ ఇచ్చేసి ఇక్కడ డిప్యూటీ సీఎం ఇవ్వడం జరిగింది. ఆయనకు అసలు ఆయన స్థాయి కంటే ఎక్కువ మంచి పొజిషన్ ఇచ్చిండ్రు. తర్వాత డిప్యూటీ సీఎం తర్వాత రాజయ్యని కాదని కూడా ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చడం జరిగింది. తర్వాత పార్టీని బ్లాక్మెయిల్ చేస్తే మళ్ళీ వాళ్ళ కూతురికి కూడా ఎంపీ టికెట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇన్ని కాదని చెప్పేసి కథలు చెప్తూ
నిన్న దీనికంటే ఒక 10 రోజుల ముందు, నెల రోజుల ముందే ఏబిఎన్ ఇంటర్వ్యూస్ కూడా జీవితంలో బీఆర్ఎస్ పార్టీతో ఉంటా, బీఆర్ఎస్ కేసీఆర్ గారితో ఉంటా అని చెప్పేసి, జీవితంలో ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అని చెప్పేసి, ఇంకెక్కడ పోవడం చెప్పేసి కథలు చెప్పి పట్టుమని 15 రోజులు కాలేదు, అప్పుడే స్టార్ట్ చేసాడు. ఏమని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పోయి తాను తన కూతురు వేసి మళ్ళీ కాంగ్రెస్ కండుకు కప్పుకున్నారు. అంటే వీళ్ళందరికీ ఏంటంటే పదవులు ఇంపార్టెంటు, తెలంగాణ ప్రజలు కాదు, లేకపోతే తెలంగాణ ప్రజలు ఉద్ధరించాలని లేక మంచి చేయాలని కాదు. అంత మంచి ఆదరించిన కేసీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి ఈరోజు మాటలు మారుస్తూ లంగా మాటలు చెప్తూ వేరే పార్టీలకు ఏదైతే అధికారం వచ్చిందో ఆ పార్టీలకు పోతుర్రు. ఇలాంటి వాళ్ళు ఏమనాలి మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒకటి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ పార్టీ పుట్టిందంటున్నాం కదా, అది ఒకప్పుడు పార్టీ. ఎన్టీ రామారావు అయితే ఎప్పుడైతే ప్రారంభించిండో అప్పుడు కాంగ్రెస్ పార్టీకి తెలుగు ఆత్మగౌరవం నిలబెట్టాలని చెప్పి ఒక పార్టీ స్థాపించడం తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ వేరు, ఇప్పుడు బాబు గారు పార్టీ వేరు. బాబు గారు ఓన్లీ అధికారం, ఆయన కూడా అధికారం కావాలి. గతంలో 2018లో మొత్తం మీద బీజేపీ నుంచి విడాకులు తీసుకొని వచ్చేసి మళ్ళీ కాంగ్రెస్తో అలయన్స్ పెట్టుకొని కాంగ్రెస్ తోటి దేశం మొత్తం మీద ఆయన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని పోటీ చేయడం జరిగింది. అప్పుడు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారు. ఇప్పుడు వాళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు ఒకటే, వేరు కానే కాదు. ఎట్లాగైనా సరే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని పక్క పెట్టాలి, తొక్కేయాలి, పార్టీ లేకుండా చేయాలని చెప్పేసి కంకణం కట్టుకోరు. కానీ ముగ్గురికి మేము హెచ్చరిస్తుంది ఏంటంటే, బీజేపీ మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే రేవంత్ రెడ్డి గారిని కానీ ఎవరికైనా చెప్తున్నా క్లియర్ చెప్తుంటే, బీఆర్ఎస్ పార్టీ తొక్కడంలో కానీ, బీఆర్ఎస్ పక్కన పెట్టడం కానీ, బీఆర్ఎస్ పని అయిపోయింది అన్నారు కానీ మీ చేత కాదు, మీ తాత చేత కాదు. గతంలో 2001 నుంచి ఈ రోజు వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ, అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ అనుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేక అవకతవకలు చూసింది, ఇలాంటి ఇబ్బందులు చాలా చూసింది. కానీ ఎప్పుడు కూడా వెనుదిరియలేదు కేసీఆర్ గారు. పార్టీకి ఏలాంటి డోకా ఉండదు. ఖచ్చితంగా ఈ రోజు ఎంతైతే బాధపడుతుందో అంతకు 3 ఇంతలు డబుల్ త్రిబుల్ లాభపడుతుంటుంది, మంచి ముందుకు వస్తుంటుంది. పార్టీకి చెక్కు చెదరలేదు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి నష్టము జరగలేదు. మనం గమనించాల్సిందంటే పార్టీ కార్యకర్తలు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనం ఇలాంటి లంగా నాయకుల్ని నాయకత్వం మనం పట్టించుకోవద్దు. మన ఓన్లీ కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని దృష్టిలో పెట్టుకొని, హరీష్ రావుని దృష్టిలో పెట్టుకొని పార్టీకి పనిచేద్దాం. మనకు కావాల్సింది తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ ప్రజలకు మంచి చేయాలి. తెలంగాణ బాగుపడాలంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు శ్రీరామ రక్ష, బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష. మా ప్రభుత్వాన్ని కూలుస్తామని సీఎం అంటున్నారు కదా సార్, మరి ఎప్పుడు కూలుస్తున్నారు? మేము ఎప్పుడు అనలేదండి. అక్కడ ఉన్న కాంగ్రెస్ కల్చర్ చెప్పిండ్రు. మా కేటీ రామారావు గారిని లేదా మాకు సంబంధించిన నాయకులు, మా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు ఏం చెప్పారంటే, మీ పార్టీకి ఉన్న కల్చర్ని, మీ గతంలో మీ హిస్టరీ చూస్తే ఏ రాష్ట్రంలోనే 5 సంవత్సరాలు ఏ ముఖ్యమంత్రి కూడా 5 సంవత్సరాలు పని చేయలేదు. నెంబర్ 1. నెంబర్ 2, సీఎంలు మారుస్తూనే ఉంటారు. ఆ ఉద్దేశంతో నెక్స్ట్ నువ్వు నిన్నగాక మొన్నొచ్చిన పార్టీకి వ్యక్తివి. నీకంటే ముందు దాదాపు 30-30 సంవత్సరాల పార్టీని నమ్ముకొని యూఎస్ఏ మన చిన్న పోస్టుల కాంచెలి ఈరోజు ఎమ్మెల్యే స్థాయికి, మంత్రుల స్థాయికి వచ్చిన వాళ్ళందరూ కూడా నీ మీద కసిగా ఉన్నారు. నిన్ను వాళ్ళే దించుతారు, వాళ్ళే కూలుస్తారని చెప్పడం జరిగింది తప్ప, ఊరికే జోషన్ చెప్పడం జరిగింది తప్ప మేమేం కూలుస్తాం ఎప్పుడు చెప్పలేదు. మీకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, 54 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు కాబట్టి మీరు ఖచ్చితంగా 5 సంవత్సరాలు ఉండాలని కోరుకుంటున్నాం. మంచి మీదైతే 6 గ్యారెంటీలు, 13 అంశాలని ప్లస్ 420 హామీలను అన్నిటికీ కూడా అమలు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండాలని కోరుకుంటున్నాం. కానీ మేము పదే చెప్తున్నాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా 6 గ్యారెంటీలు కానీ దాదాపు మిగతా మీరు అన్నీ చెప్పినవన్నీ చేయాలి. చేయకుంటే మేము వేటాడుతామని చెప్పినాం. అంతవరకే మా బాధ్యత. ఇప్పుడైతే కడియం శ్రీగారు కూడా గతంలో చాలా సందర్భాలు చెప్పినది, ఖచ్చితంగా కూలిపోతుంది గవర్నమెంట్ అని. అదే కడియం శ్రీగారిని మీ పార్టీ తీసుకుంటున్నాం. ఇప్పుడు కడియం శ్రీగారు మీ దగ్గర ఉన్నారు కాబట్టి మీ కడియం శ్రీగారిని అడగండి, ఎవరు గులుస్తారు, ఎవరు గులుస్తారనుకుంటారండి. ఇప్పుడు బీజేపీ కూడా లక్ష్మణ్ గారు ఉన్నారు అక్కడ నుంచి రాజ్యసభ మెంబరు, ఆయన కూడా చాలా పదే ఇప్పుడు మొన్న ఎలక్షన్ గురించి చెప్తుండు, ఇప్పుడు కూడా చెప్తుండు, ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్ తర్వాత మీ పార్టీకి ప్రభుత్వం కూలిపోతుందని చెప్తున్నారు. మీరు అడగవలసింది బీజేపీ వాళ్ళని. మీ బీజేపీ పార్టీ మన మోడీ గారు వచ్చిన బడేబాయ్ చోటబాయ్ అని చెప్పి ఇద్దరు అల్లుకుర్రు, కాలు మొక్కిరు, ఏలు మొక్కిరు. ఇప్పుడు మీరు చూసుకోవాల్సిన తర్వాత మా ప్రభుత్వం అంటే మా పార్టీ మీద, మా బీఆర్ఎస్ పార్టీ మీద బురదలని ప్రయత్నం చేస్తున్నారు. మీ పార్టీ ఉంటుందా మునిగిపోద్దా అది మీరు బీజేపీ వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత మీది, మాకు సంబంధం లేని మాట. మేము ఖచ్చితంగా కూడా ప్రభుత్వం ఏమనుకుంటున్నాం అంటే, మీరైతే దొంగ హామీలు ఏదైతే ఇచ్చారో తెలంగాణ రాష్ట్రంలో 2023 ఎలక్షన్లో పీసీసీ ప్రెసిడెంట్గా మీరు ఎన్నైతే హామీలు ఇచ్చారో 420 హామీలని, 6 గ్యారంటీలని, 13 అంశాలని ఇవన్నీ కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కంప్లీట్ చేయాలని మేము గట్టి డిమాండ్ చేస్తున్నాం. అంతే తప్ప మేమన్నా అంటారు డ్యాన్స్ చేయలేక మధ్యలో బాగాలేదని చెప్పేసి మా మీద వేయడం కాదు. రోజుకోటి కాళేశ్వరం అంటూ ఒకరోజు ఫోన్ ట్యాపింగ్ అంటూ ఇంకోటి రోజు అంటూ ఇలా కాలపైన చేస్తూ టైంపాస్ చేస్తూ నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ గ్యారెంటీలు మర్చిపోతున్నావు. మా మీద
బోధజల్లి నెపం చేస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీల్ని ఫుల్ఫిల్ చేసే బాధ్యత నీది. అది చెయ్యకుండా ఏదో బీఆర్ఎస్ పార్టీ కొంత రోజులు బీజేపీ మీద కొంత రోజులు అన్ని ఏదో చెప్పి టైం పాస్ చేస్తున్నావు. మొన్న ఏం చెప్పినావు, బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ అని చెప్పినావు. మొన్న ఏమన్నా గుజరాతీ మోడల్ అని చెప్పి మళ్ళీ మోడీ గారితో అంటున్నావు. అసలు మీ స్టాండ్ ఏందో అర్థం కావట్లేదు. బీజేపీ పార్టీ సీఎంవా లేదా కాంగ్రెస్ పార్టీ సీఎంవా అర్థం కాని పరిస్థితి ఉంది. ఆదాని గారిని రాహుల్ గాంధీ వద్దంటారు. ఆదాని గారిని మీరు ఆ కౌలించుకొని మనం వెల్కమ్ చెప్తే తెలంగాణ రాష్ట్రంగా పెట్టుబడులు పెట్టమంటావు. అసలు నువ్వు ఏ పార్టీ ముఖ్యమంత్రి ఒకసారి చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. రోజుకో వేషం వేస్తూ టైంపాస్ చేస్తూ నిజే ప్రతిపక్షాలు ఉన్నప్పుడు లంగ మాటలు మాట్లాడినావు. ఇప్పుడు అదే మాటలు మాట్లాడుతున్నావు. అది కరెక్ట్ కాదు. ఒక ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోండి. పేగులు మెడలు వేసుకుంటా, లేకపోతే ఆని చంపేస్తా, కత్తి పొడుస్తా, కరిచేస్తా, పీడ్చేస్తా అంటున్నావు కదా. ఇది కరెక్ట్ కాదు. ఒక ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి స్థాయిగా మాట్లాడాల్సిన బాధ్యత నీ మీద ఉంది. తెలంగాణ రాష్ట్రాలకు ఏదైతే నువ్వు హామీలు ఇచ్చినవో, వాగ్దానం చేసినావో అవన్నీ నెరవేర్చిన బాధ్యత నీ మీద ఉంది. మీ పార్టీ నాయకుడు కేసీఆర్ గారు గతంలో తిట్టారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తిడుతున్నారు. చెల్లు అంటున్నారు. దీనికి మీరేమంటారు సార్? కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో కొంత ఉద్యమాన్ని ఉధృతం చేయాలనే ఉద్దేశంతో అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని ఎంపీలని ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో అనేక మంది విద్యార్థులు చనిపోతున్న సందర్భంలో బాధతోటి ఆ రోజున్న అక్కడున్న పార్టీ అధికారంలో ఉన్న పార్టీ సెంట్రల్ పార్టీ కానీ స్టేట్ పార్టీ కానీ కాంగ్రెస్లు ఉండే ఆ సందర్భంలో సన్యాసులు అన్నారు తప్ప ఇంత మన రేవంత్ రెడ్డి లాగా ఎంత కూడా అంత లంగ మాట మాట్లాడలేదు కేసీఆర్ మాట్లాడితే కొంత దానికి లాజిక్ ఉంది, దాంట్లో విషయం ఉంటుంది. అంత తప్ప ఇది కావాలని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా లేదా పీసీసీ ప్రెసిడెంట్ అయినా అదే లాంగ్వేజ్ మాట్లాడుతూ టైంపాస్ చేస్తుండ్రు. మా కేసీఆర్ గారి తిట్లు కావవి ఓన్లీ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పేసి లేకపోతే తెలంగాణ ప్రజల్ని జాగృతి చేయాలని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు సందర్భంలో మాట్లాడడం జరిగింది. తెలంగాణలో అప్పుడు తెలంగాణకు సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేలు కొంచెం చూస్తూ కూడా విద్యార్థులు చనిపోతున్నా కూడా పట్టించుకున్నప్పుడు కొంత బాధ స్వరంతో కొంచెం లాంగ్వేజ్ కొంచెం గట్టిగా మాట్లాడిన సందర్భం. కానీ ఈరోజు ఇప్పుడు ఏ అవసరం లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడడానికి ఎలాంటి తిట్లు తిట్టడానికి అవసరం లేకుండా కూడా తిడుతున్నాడు. పదే కేసీఆర్ గారిని, కల్వకుంట్ల ఫ్యామిలీ, కేటీఆర్ గారిని వ్యక్తిగతంగా పార్టీ పరంగా అనేక తిడుతుండ్రు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటుంటే ప్రతిపక్షాలు ఉన్నప్పుడు నడిచింది, ఇప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా అదే పదే మాటలు మాట్లాడుతున్నారు. ప్రజలంతా గమనిస్తారు. ఎవరు కూడా తెలంగాణ రాష్ట్రంలో నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇష్టం ఉన్నా లేకపోయినా నీకు ఎట్లా అనిపించినా కూడా కేసీఆర్ గారు అంటే పెద్ద గౌరవం ఉంది తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి. మీ పార్టీ వాళ్ళకు కూడా ఇంక్లూడింగ్ మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా కేసీఆర్ గారు అంటే గౌరవం ఉంది అనే అందరి మందికి పార్టీలు వేరైనా వ్యక్తిత్వం వేరైనా కూడా అందరు గౌరవం ఉంది. ఈరోజు కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదు. అది నీకు తెలుసు, నువ్వు కూడా గతంలో చాలా సందర్భాలు చెప్పినావు కూడా. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఓన్లీ అధికారం కొరకు దొంగ హామీలను కప్పిపుచ్చడం కొరకు ఈరోజు తిట్లు తిడుతున్నావు. ఇది గమనిస్తున్నారు. నెక్స్ట్ ఇంకోటి చెప్తాను. ఇంకోటి నువ్వేమంటారు, శుద్ధపూస రేవంత్ రెడ్డి గారు క్లియర్గా మీరేం చెప్పి ప్రతిపక్షం ఉన్నప్పుడు మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి వస్తున్నప్పుడు పదే చెప్పినావు, వీళ్ళని రాళ్లతో కొట్టండి, ఉరి తీయండి, లేకపోతే డప్పులు భోగించండి, చావు డప్పు కొట్టండి అని చెప్పి, లేకపోతే లైంగిక వేధింపులకు ఏదైతే కేసులు పెడతారో ఆ కేసులని ఈ ఎమ్మెల్యేలు మీ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయితే వాళ్ళ మీద కేసులు పెట్టండి అని చెప్పేసి అనేక సందర్భాలు చెప్పిన సందర్భం ఉంది. మరి శుద్ధపూస రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు నీకేం పుట్టింది? మరి నువ్వు ఎందుకు మరి ఇలా చేసుకుంటున్నావు? నీకు నిజంగా నిజాయితీ దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో హామీలు చేసినట్టయితే, నీకు ప్రజల మీద నమ్మకం ఉంటే ఖచ్చితంగా నువ్వు రిజైన్ చేయప్పుడు. దానా నాగేంద్ర కానీ, కడియం శ్రేయర్ కానీ, కేశవరావు గారిని వీళ్ళందరూ ముగ్గురు రిజైన్ చేయించి నీ పార్టీలు చేంజ్ చేసుకో. నీకు దమ్ముంటే మళ్ళీ ఎలక్షన్ పెట్టు. నువ్వు గెలిస్తే మేము ముక్కు నెలకు రాస్తాం. అంత తప్ప సొల్లు కబుర్లు ఆపు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలో ఒక మాట మాట్లాడు కరెక్ట్ కాదు. నిజంగా నువ్వు రాళ్లతో కొట్టి చెప్పు. మేము రాళ్లతో కొట్టడానికి రెడీ ఉన్నాం. నువ్వు నేర్పిందే చావుడప్పు కొట్టాలని చెప్పు. రేపు పొద్దున దానానగర్ ఇంటికాడ, కడియం శ్రేయర్ ఇంటికాడ, కేశవరావు ఇంటికాడ చావుడప్పు కొట్టిస్తాం. లేదా ఆత్మహత్య మన లైంగిక వేధింపుల కేసులు పెట్టాలన్నా పెట్టిస్తాం. మాట్లాడేటప్పుడు కొంత నోరు అదుపులో పెట్టుకొని వాస్తవంగా మాట్లాడాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారికి ఉంది. ఇప్పటికని చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం రేవంత్ రెడ్డి గారిని, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నువ్వు చేస్తున్న లంగ పనులను ఒకసారి నువ్వేం ప్రతిపక్షంలో నేను మాట్లాడినావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు ఒకసారి వెనక తిరిగి చూసుకొని చెయ్యి. సార్, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇతరుల పార్టీ ఎమ్మెల్యేని మీరు తీసుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్తున్నారు. ఇందులో తప్పేముంది సార్? ఇప్పుడు గుమ్మేస్త్రి రేవంత్ రెడ్డి గారు మేము ఇట్లా తీసుకోలేదు. మేమే ఒక ముఖ్యమంత్రి వచ్చేసి నీ గేట్లు ఓపెన్ చేసినా, డోర్లు ఓపెన్ చేసినా, గేట్ కాడ కూర్చున్నా, గూర్ఖా పని చేస్తున్నా అని ఎప్పుడు చెప్పలేదు ముఖ్యమంత్రి అప్పుడున్న కేసీఆర్ గారు. నువ్వేం చెప్తున్నప్పుడు ఒక్క గేట్ వేసిన మిత్రమా వస్తుర్రు అని చెప్తున్నావు. మీ కోమరెడ్డి పిచ్చోడే మాట్లాడుతున్నంటే గేట్లు బద్దలు పట్టుకుని వస్తున్నారని చెప్తున్నారు. ఎవడు బద్దలు నీవే ఇంటింటికి పోయి కాలు మొక్కుతారు కదా.
మీకు సంబంధించిన వాళ్ళు దీపాదాస్ మున్సి గారు కానీ లేకపోతే ఇంకా మీకు సంబంధించిన నాయకులు కానీ ప్రతి ఇంటికి పోయి కాళ్ళేలా పడేసి మా పార్టీకి రండి అని చెప్పి కాంగ్రెస్ జాయిన్ చేసుకుంటున్నాం. ఆ రోజున్న పరిస్థితి అట్లా కాదు. కేసీఆర్ గారు పటిష్టమైన నాయకత్వం, సంక్షేమ పథకాలు, వెల్ఫేర్, డెవలప్మెంట్, తెలంగాణ రాష్ట్రం ఒక దేశం మొత్తం ఒక రకంగా ఈ దేశం మొత్తం ఉన్న ప్రజలు, నాయకులు అందరూ కూడా ఒక తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తుంది. అప్పుడు ఆ ఉద్దేశంలో ఖచ్చితంగా మీకు రాజకీయ భవిష్యత్తు పోద్దని చెప్పేసి చాలామంది బంగారు తెలంగాణలో మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్పి వచ్చి జైన్ అయ్యారు కాళ్ళలో పడేసి. ఇట్లా ఓపెన్ చేసి ఇంటింటికి పోయేప్పుడు కూడా జైన్ చేసుకోలేదు. అప్పుడున్న వాళ్ళకు దాదాపు సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత అక్కడ పరిస్థితుల్ని, అక్కడ పరిపాలన చూసి, అక్కడ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలన దృష్టిలో చూసి, సామర్థ్యం చూసి అప్పుడు చాలామంది జైన్ అయ్యారు. ఇప్పుడు అట్లా కాదు. రేవంత్ రెడ్డిని 100 రోజులు ఏం చేసినా ఏం పరిచినావు అని చెప్పి జైన్ అవుతున్నావు అనుకుంటున్నావు. నీవే నీకు సంబంధించిన నాయకుల్ని ఇంటింటికి పంపించి జైన్ చేసుకుంటున్నావు తప్ప నీ జైనింగ్కు మా జైనింగ్ చాలా నక్కకు నాగలో కనుకుంటుంది డిఫరెంట్. అంతే తప్ప మాతో మీ పోల్చుకొని నువ్వేంతో కేసీఆర్కి ఈక్వల్ అనుకుని భ్రమపడుతున్నావు. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారు నువ్వు ఇంకా 100 జన్మలు ఎత్తినా కూడా కేసీఆర్కి ఈక్వల్ కానే కాదు. ఎప్పుడు కూడా కేసీఆర్తో పోల్చుకోకు. మేము ఒకటే క్వశ్చన్ చేస్తున్నావు. మా చేర్చికలకు మీ చేరికలు చాలా డిఫరెంట్. మీరు నిజంగా నిజాయితీ ఉంటే ఈరోజు నువ్వేదైతే ప్రతిపక్షాలు ఉన్నప్పుడు రాజీనామా చేసి వేరే పార్టీలు చేంజ్ చేసుకొని చెప్పినావు కదా, మేము కూడా ఇదే క్వశ్చన్ అడుగుతున్నప్పుడు నిజంగా నువ్వు ఆ రోజు చెప్పినావు కదా, గొప్ప నాయకుడు కదా, నిజంగా దానం నాగేందర్, కటి శ్రీహరి, కేకే గారిని రాజీనామా చేయించి మళ్ళీ పోటీ చేయించుకో. నీకు దమ్ము ఉంటే మీకు మీరు ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తారా, మా బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని గెలిపిస్తారా ఒకసారి చూద్దాం. అప్పుడు నీ నాయకత్వం మీద నీకు నమ్మకం ఉందా, నా నమ్మకం ఉందా తెలుస్తుంది. కేసీఆర్ గారి పని అయిపోయింది అని అందరూ అంటున్నారు సార్. కానీ పొలాల బాట పట్టిన కేసీఆర్ గారిని చూడడానికి వేల మంది జనాలు తరలి వస్తున్నారు. దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? కొంతమంది గిట్టని వాళ్ళు, కేసీఆర్ అంటే పడిన వాళ్ళు కొంతమంది ఏదో పేలుతుంటారు. మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ సమాజం, తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు కేసీఆర్ గారు లెజెండ్. కేసీఆర్ని కొట్టే మొగోడు దొరకడు, అసలు మునగాడు లేడు. కేసీఆర్ అంటే ఐకాన్. కేసీఆర్ అంటేనే తెలంగాణ బాపు ఎవరంటే కేసీఆర్ గారు. దాన్ని అసలు కొంతమంది విధవలు క్లియర్ చెప్తున్నారు. కేసీఆర్ గారు ఏదైతే అవాకులు చెవాకులు పేలుతున్న విధవలకు ఒకటి సూటి ప్రశ్న ఇస్తున్నాం. కేసీఆర్ లేనిది తెలంగాణ రాష్ట్రం లేదు. అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. నెంబర్ 1, కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత అన్యాయం, అంతే రైతులు బాధపడుతుర్రు. ఒక పంట కరెంటు లేదు, అక్కడ నీళ్ళు లేవు, పంటలు ఎండిపోతున్నాయి, రైతులు హరిగోసపడుతున్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు, రైతులకు రైతు బీమా ఇవ్వలేదు, రైతు భరోసా అని చెప్పి కొత్త పేరు మార్చి రైతు భరోసా ఇవ్వలేదు, వాళ్ళని ఎలాంటి ఆదుకోవట్లేవు, రైతులు హరిగోసపడి వస్తున్నారు. అక్కడ రైతులు నువ్వు అవన్నీ వదిలేసి ఇక్కడ ముఠ మేస్త్రివి, ఇక్కడ గుంపు మేస్త్రివి ఏంటంటే గేట్లు ఓపెన్ చేసుకుంటూ కూర్చున్నావు. ఇక్కడ గుర్కా పని చేస్తున్నావు. తెలంగాణ రాష్ట్రానికి గుర్కా పని చేసి గేట్లు ఓపెన్ చేసి జైనింగ్ల మీద జైనింగ్ చేయాలని చెప్పేసి వీళ్ళు కాలు పట్టుకొని జైన్ చేపిస్తున్నావు. నీకు మా కేసీఆర్కి చాలా డిఫరెంట్. మా కేసీఆర్ గారు రైతుల గోస చూడలేక, కాలు బాగలేక, ఆరోగ్యం బాగలేకపోయినా సరే తెలంగాణ రైతులని ఆదుకోవాలి, తెలంగాణ రైతులకు భరోసా నింపాలి, తెలంగాణ రైతులకు నేనున్నా అని చెప్పాలని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు జనగాం కానీ, వరంగల్ కానీ, నల్గొండ కానీ రావడం జరుగుతుంది. దాని కేసీఆర్ గారిని తెలంగాణ ఇంతకుముందు చెప్పినట్టు తెలంగాణ సమాజం ఎప్పటికీ మర్చిపోదు. తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ సమాజం ఉన్నంతవరకు కేసీఆర్ ఎప్పుడు వచ్చినా కూడా వేల మంది, లక్షల మంది వస్తారు. అది 100% కేసీఆర్ గారు చేసుకున్న పుణ్యం, మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చేసుకున్న పుణ్యం. ఖచ్చితంగా కూడా చెప్తున్నారు, కేసీఆర్ గారికి ఇంకొక తెలంగాణలో ఏ లీడర్ కూడా పోటీ లేదు. తెలంగాణలో కేసీఆర్ గారు లెజెండ్, కేసీఆర్ ఐకాన్. తెలంగాణ అంటేనే కేసీఆర్ అంటే తెలంగాణ. దీంట్లో తెలంగాణ రాష్ట్రానికి మొత్తానికి శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు మాత్రమే. లోక్సభ ఎన్నికల్లో మీ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి సార్? మాకున్నంత సమాచారం ప్రకారం 10 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పేసి మేము అనుకుంటున్నాం. కాకపోతే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు కుమ్మక్కు అయిపోయి బీఆర్ఎస్ పార్టీ దెబ్బతిరాలని, బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు రాకపోతే బీఆర్ఎస్ పార్టీ పని అయిపోతుందని చెప్పేసి ఒక చిల్లర ఆలోచనతోనే ఒక ప్రయత్నం చేస్తుందని తెలుస్తుంది. కానీ తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికీ దొంగ హామీలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు తెలంగాణ ప్రజలు చాలా బాధపడుతున్నారు. ఖచ్చితంగా నెక్స్ట్ టైం అట్లాంటి తప్పు చేయాలని చెప్పి మేము కూడా అనుకుంటున్నాం. తెలంగాణ ప్రజలు కూడా మాకున్న కొన్ని పరిచయాల కొద్దీ వారు కూడా చెప్తారు. తెలంగాణలో ఊర్లలో అందరూ కూడా ఎంత అంటే అంత బాధపడుతారు. ఈ కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలు నమ్మి ఓటేసినందుకు మా చెప్పుతో మేమే కొట్టుకుంటున్నాం అని చెప్పేసి రైతులు, అక్కడ ఉన్న ప్రజలు కూడా చాలామంది బాధపడుతున్న సందర్భం మేము చూసినాం. కళ్ళ ముంగట కనబడుతున్నాయి. వాటర్ ట్యాంకర్తో వరి పొలాలు నాటుకుంటారు, పారబెడుతురు. అంటే మనం తాగడానికి ట్యాంకర్లు తీసుకునే వాళ్ళం, వరి పొలాల్లో
తడపడానికి వాటడానికి వస్తున్నారు అంటే ఎంత దీనస్థితిలో ఉందో తెలంగాణ రాష్ట్రం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారు ఏ రోజు కూడా తెలంగాణ రైతుల గురించి అయ్యో ఇంత బాధపడుతున్నారు దానికి ఏమైనా చేద్దామని చెప్పిన సందర్భం లేదు, ఒక్క రైతును కూడా పరామర్శించిన సందర్భం లేదు, ఒక జిల్లాకు పోయిన పరామర్శించిన సందర్భం లేదు, అసలు ఆ రివ్యూ కూడా పెట్టలేదు. కనీసం తెలంగాణ రాష్ట్రంలో ఇంత నీరు అడిగంటిపోయింది, కరెంటు సరిగా రావట్లేదు, రైతులు ఎట్లా ఆదుకుంటాం, రైతులు ఎట్లా కాపాడుకుంటాం, రైతులు పంట నష్టపోతే పంట నష్టం కూడా ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఏమైనా ఒక్కరోజు కూడా అధికారులను కానీ తనకు సంబంధించిన అగ్రికల్చర్ మినిస్టర్ పెట్టి ఒక రివ్యూ కూడా పెట్టలేదు. దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి మీద మీ ఎంత విశ్వాసంతో రైతుల మీద ఎంత నమ్మకం ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. అదే మా కేసీఆర్ గారు ఆరోగ్యం బాగాలేకపోయినా సరే కుంటుకుంటూ సరే బస్సు యాత్ర పెట్టేసి ప్రజలు అక్కడ రైతులను ఆదుకుంటున్నారు, రైతులకు భరోసా ఇస్తున్నారు, రైతులను కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రైతుకు భరోసా ఇచ్చేది కేసీఆర్ గారే, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఖచ్చితంగా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాకు 10 పైన వస్తాయని చెప్పి ఎంపీ సీట్లు వస్తాయని చెప్పి నమ్ముతున్నాం. ప్రజలు కూడా అదే విధంగా భావిస్తారు, ప్రజలు కూడా అదే చైతన్యంతో ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీ బుద్ధి చెప్పాల్సిందే. ఈ రెండు పార్టీలు కలిపేసి బీఆర్ఎస్ పార్టీకి అన్యాయం చేయాలని చూస్తున్నారు. దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ నష్టపోతున్నారు, రైతులు ముఖ్యంగా నష్టపోతున్నారు. ఓకే సార్, మీ హోప్స్కి ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఎలా తీర్పిస్తారో చూద్దాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ అండి.